హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే ఒక స్పెషల్ రెసిపీ రెడీ చేశాను. సాధారణంగా ఎక్కువ మంది నాన్ వెజ్ రెసిపీస్ని ఇష్టపడుతుంటారు, కానీ ఈరోజు నేను ఒక సూపర్ టేస్టీ వెజ్ డిష్ ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా ఫిష్ లేకుండా ఫిష్ కర్రీనా, అదెలా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్తో వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 2 అరటికాయలను తీసుకోండి. అరటికాయలు పెద్దగా లావుగా ఉండేవి తీసుకుంటే కర్రీకి సరిపోతాయి. అరటికాయ కట్ చేయడానికి ముందుగా చేతికి నూనెను అప్లై చేసుకొని అరటికాయను మొదలు చిగురు కట్ చేసుకోండి. వీటిని మీకు అనుకువగా ఉండే వస్తువును ఉపయోగించి అరటికాయ పై పొట్టుని పీల్ ఆఫ్ చేసుకోండి. ఇలా పీల్ తీసిన అరటికాయల్ని ఫిష్ షేప్లో క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేసుకుంటే చూడటానికి చేప ముక్కల్లా కనిపిస్తాయి. ముక్కని వీడియోలో చూపించే విధంగా థిక్గా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోండి. అరటికాయకి హోల్ పెట్టడం అన్నది మీ ఆప్షనల్ అండి. ఇష్టమున్న వాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ ముక్కలని ముందుగా కలిపిన పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి కొంచెం రబ్ చేస్తూ బాగా కడగండి. ఇలా అరటికాయ ముక్కల్ని రబ్ చేసుకుంటూ శుభ్రం చేసుకుంటే అరటికాయలోని జిగురు అన్నదే ఉండదు. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపండి. గుర్తుంచుకోండి, ఇందులో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. అవసరమైతే నూనెను వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలని నీళ్ళనేవే లేకుండా ప్లేట్లోకి తీసుకోండి. ఈ అరటికాయ ముక్కలన్నింటినీ ఉప్పు కారం కలిపిన మసాలాని బాగా పట్టించండి. ఈ మసాలాలో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన అరటికాయ ముక్కలన్నింటినీ ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ బియ్యం వేసి వీటన్నింటినీ దోరగా సన్నని సెగపై వేయించి చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి చల్లార్చిన మసాలా దినుసులని వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే సగభాగం వెల్లుల్లి, 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసి ఫోర్స్గా గ్రైండ్ చేయండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసి లైట్గా ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ అరటికాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఓ ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేయండి. వేడైన ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసి ఆవాలు చిటపటమనేదాకా వేయించండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. ఇందులోనే ఉల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఉల్లి పేస్ట్లో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఉల్లి ముద్ద బాగా వేగిన తర్వాత పెద్ద సైజు 2 ఎర్రటి టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని ఈ ఉల్లి ముద్దలో యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోండి. టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయండి. ఇప్పుడు పులుసు కోసం చింతపండును నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి ఇందులోనే 1 కప్పు దాకా నీళ్ళను పోసి నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని పిండేసి పులుసుని తీసుకొని ఇందులో వేసుకోవాలి. పులుసుకు తగ్గట్టు 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి.
వీటంతటిని కలిపి టేస్ట్ని ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పులుసు మరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మరిగించండి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలని వేసి అంతా ఓసారి కలుపుకోండి. కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడికించిన అవసరం లేదు. ఆల్రెడీ వీటిని ఫ్రై చేసి వేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. ఇలా పులుసు మరిగి ముక్కలు కాస్త ఉడికిన తర్వాత దించే ముందు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసేయండి. అంతేనండి, చాలా గుమగుమలాడే వెజ్ ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. ఇంట్లో నాన్ వెజ్ తినని రోజుల్లో ఈ వెజ్ ఫిష్ పులుసుని తప్పక ట్రై చేయండి. ఈ వెజ్ ఫిష్ పులుసు మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పక షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని హైప్ చేయండి.